ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు, పంట మార్పిడిపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2 కు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్, ఇక ఈ రోజు అయితే మంత్రులతో ఇటు సీఎం రేవంత్ అయితే సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? అలాగే సీఎం రేవంత్ మంత్రులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపులోనే సచివాలయం వేదికగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో మెట్రో రైల్ ఫేజ్ 2 కు సంబంధించినటువంటి అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులు వెంటనే విడుదల చేయాలంటే కూడా ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేసే దిశగా ఒక మంత్రుల బృందాన్ని తీసుకెళ్లి అక్కడ రైల్వే శాఖ మంత్రితో సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నులని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కొనుగోలు చేసింది. మిగిలిన బట్టి 20 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశంపై కూడా కేంద్ర వైఖరిని పై ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరం 9 పాటు ఎస్ఎల్బీసీ అదేవిధంగా రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి భూసేకరణ సంబంధించిన అంశంపై కూడా ఈరోజు మాట్లాడే దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎస్ఐఆర్ ఇటీవల కాలంలో ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశంపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తమ నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపు సంబంధించిన అంశంపై భారీ ఎత్తున ఆరోపణలు నిలబడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. గతంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంతో పాటు కాలుష్యాలకు సంబంధించిన అంశంపై కూడా సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ సిబిఐ ఇప్పటివరకు దానిపై 10 నెలలు గడుస్తున్న కేసు నమోదు చేయలేదు. ఈ అంశంపై కూడా సిబిఐ డైరెక్టర్ ని కలవాలి. దానికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అనేక రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటు పాలనాపరమైనటువంటి అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నాం. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేతల నుంచి ఎదురవుతున్నటువంటి ఆరోపణలు విధంగా తిప్పుకొట్టాలన్న అంశంపై కూడా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులందరితో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.